మీది రామ్ కుమార్ గారిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ అండ్ లవ్ అనుకోవాలి. ఆయన మాకు దూర బంధువులు. అప్పుడప్పుడు ఫెస్టివల్స్ లోనూ ఫంక్షన్స్ లోనూ కలిసేవాళ్ళం. మా నాన్నగారే వాళ్ళని సంబంధం అడిగారు. మీరు లక్కీ తులసి గారు. రామ్ కుమార్ గారు జెంటిల్మెన్, బాగా వర్క్ చేస్తారు, హార్డ్ వర్కర్, తెలివైనవారు. ఆఫీస్లో అన్ని పనులు బాధ్యతగా ఆయనే చూసుకునేవారు. మరి ఇంట్లో కూడా అలాగే ఉంటారా? ఇంట్లో కూడా అన్ని పనులు చేస్తారు, కానీ అప్పుడప్పుడు కోప్పడుతుంటారు. అది కూడా అర్థవంతమైన కోపం. ఊరికే కోపం రాదు, ఏదన్నా తేడా అనిపిస్తే కోప్పడతారు. మా పెళ్ళైన కొత్తలో నాకేమీ తెలిసేది కాదు. సంసారం, కాపురం వీటి గురించి ఐడియానే లేదు. నాకు వంట కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఆయనే అన్ని ఓపిగ్గా నేర్పించారు. నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆయన మంచి భర్త, మంచి తండ్రి, మంచి కొడుకు, అలాగే మంచి అన్న. మంచి మనిషికుండే మనసు ఆయన సొంతం. అవును మేడం, కానీ అప్పుడప్పుడు కొంచెం బాధేస్తుంది. బయటికి తీసుకువెళ్తాను అంటారు, ఆఫీస్ నుంచి లేటుగా వస్తారు. అప్పుడు బాధ అనిపిస్తుంది. అప్పుడు మీరు నన్నే తిట్టుకునేవారు కదా? అయ్యో, అదేం లేదు మేడం, ఎప్పుడో ఒక్కసారి కదా, తప్పనిపించేది కాదు. భవానీ కూడా మీతో వస్తే బావుండేది. వచ్చేదే, కానీ ఊరెళ్ళింది కదా, రేపొచ్చేస్తుంది. మీకు కొత్త ప్లేస్ కదా, ఈరోజు నేను మీతోనే పడుకుంటాను, మీకు తోడుగా కూడా ఉంటుంది. అలాగే. సరే, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. ఇక్కడే ఆపి పడుకుందాం. ఎవరది? బొమ్మ. ఈ బొమ్మ ఇక్కడే ఉందే. వాళ్ళు మర్చిపోయినట్లున్నారు. మళ్ళీ ఎవడు తీసుకెళ్ళిస్తాడు? దీన్ని తీసుకుని వెళ్ళి బయట పడేస్తాను. బయట పడేస్తాననగానే కార్ షేక్ అవుతుంది. అయ్యో, ఈ బొమ్మకి ఏం కావాలో అర్థం కావట్లేదే. నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు బొమ్మ. ఏం చెయ్యాలో చెప్పు. నేను ఇంటి దగ్గర వదిలిపెట్టాలా? అయ్యో, ఈ బొమ్మ ఏం చెప్పడం లేదే. ఎలా తెలుసుకోవడం? ఒకవేళ అవునైతే హారన్ కొట్టు. ఓ, నిన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టాలా? సరే, నేను ఆ రూట్లో వెళ్ళినప్పుడు నిన్ను వదిలిపెడతానులే. వద్దు వద్దు వద్దు, పొద్దున్నే తీసుకెళ్ళి వదిలిపెడతానులే. అమ్మయ్యా, పొద్దున్నే వదిలిపెట్టాలి. కారులోనే పడుకుంటే నన్ను చంపేస్తుంది. అవును, మీ హస్బెండ్ వచ్చారు. స్టేషన్లో ఉన్నారని చెప్తే అక్కడికి వెళ్తాను అన్నారు. ఫోను నాకు దొరికింది.
హలో, హలో ఇన్స్పెక్టర్ గారు, నమస్తే. ఎవరు? సార్ నేను సార్ శివగామిని మాట్లాడుతున్నాను. మీ స్టేషన్కి వచ్చి మా హస్బెండ్ మిస్ అయిన విషయం కంప్లైంట్ చేశాను కదండి. మేడం, మీరు పదే పదే ఫోన్ చేయొద్దు. ఏదైనా ఉంటే మేమే ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పాం కదా. సారీ సార్, కానీ టెన్షన్ తోటి ఏమైనా తెలిసిందేమోనని కనుక్కుందామని కాల్ చేశాను. మీకు మీ హస్బెండ్ టెన్షన్ ఒక్కటే. మాకు మానభంగాలు, మర్డర్లు, దుమ్మీలు, దొంగతనాలు, టీజింగ్లు, సైబర్ క్రైమ్లు ఇలా వందల కొద్ది కంప్లైంట్స్ ఉంటాయి. మీరు నిన్న కంప్లైంట్ ఇచ్చి ఈ రోజే ఏమైందంటే ఏం చెప్పాలి? మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, అన్ని పోలీస్ స్టేషన్లకి సర్క్యులేట్ చేశాం. మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వెతుకుతున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా కనుక్కోవాలి అర్జున్ ఆచూకీ? ఏంటి, ఏదో శబ్దం వినిపిస్తుంది. ఈ టైంలో ఎవరు శబ్దం చేస్తున్నారు? పిల్లలు ఇంకా పడుకోలేదా ఏంటి? అసలు ఇంట్లో నుంచి కాదు, ఇంటి బయట నుంచి వస్తుంది.